ఇది నిజంలో ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనలో అనేక మార్పులు తీసుకువస్తున్నారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున జోహ్రాన్ మమ్దాని పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మమ్దానిపై హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్ సిటీలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విధి నిర్వహణకు అడ్డు తగిలితే జోహ్రాన్ మమ్దానిని అరెస్ట్ చేస్తామని ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ పార్టీ ప్రకటించింది. డెమోక్రటిక్ అభ్యర్థిగా ధృవీకరణ జరిగిన వెంటనే ఆయన ట్రంప్ తీరుపై మండిపడ్డారు. ట్రంప్ బెదిరింపులను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు తనను అరెస్ట్ చేస్తానని, తన పౌరసత్వాన్ని తొలగించి నిర్బంధ శిబిరంలో ఉంచుతానని హెచ్చరించారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిని సూచిస్తున్నాయని ఆరోపించారు. 2021లో డెమోక్రాట్ గా ఎన్నికైన ఆడమ్స్ ను అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించడంలో ఆశ్చర్యమేమీ లేదని, అది మేయర్ ఆడమ్స్ పదవీ కాలానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తోందని అన్నారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనాలపై 500% టారిఫ్లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలే చైనా, భారత్ తో బిగ్ డీల్ కుదుర్చుకుంటున్నామంటూ ప్రకటన చేసిన ట్రంప్ ఇప్పుడు టారిఫ్లు విధిస్తామని చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది. రష్యా, యుక్రెయిన్ మధ్య పరిస్థితులను గమనిస్తున్నామని, రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు. యుక్రెయిన్ కు సహాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500% సుంకం విధిస్తామన్నారు. రష్యా నుండి చమురును భారత్, చైనాలు 70% కొనుగోలు చేస్తున్నాయని, ఇందులో భాగంగా ఈ రెండు దేశాలపై సుంకం విధించే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు. ఇదే టైంలో ఆగస్టులో బిల్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ బిల్ పై ట్రంప్ కూడా ఓకే చెప్పారని వెల్లడించారు. ఎప్పుడూ చల్లగా ఉండే ఐరోపా ఖండం వేడెక్కుతుంది. భూతాపం పెరుగుతున్న క్రమంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయి. స్పెయిన్లోని బార్సిలోనా అతి శీతల ప్రాంతంగా ఉంటుంది. కానీ ఈ నగరంలో సోమవారం 37.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు వేసవి తాపం కారణంగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో ఐఫిల్ టవర్ ని మంగళవారం మూసివేశారు. ఈసారి ఐరోపా చవి చూస్తున్న వడగాల్పులు అతి దారుణమైనవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వేడి కారణంగా సంభవించే ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గడిచిన 5 ఏళ్లతో పోలిస్తే ఈసారి జూన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత నెలలో స్పెయిన్లో సరాసరిన 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని బార్సిలోనాలోని ఫాబ్రా అబ్జర్వేటరీ వెల్లడించింది. 1914 నుంచి ఇప్పటిదాకా నమోదైన అత్యధిక సరాసరి ఉష్ణోగ్రత ఇదేనని పేర్కొంది. ఫ్రాన్స్ లో వేడి కారణంగా 1300 పాఠశాలలు మూసివేశారు. సిరియాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు సడలించింది. మొత్తం 518 మంది సిరియా పౌరులు, సంస్థలపై నిషేధం ఎత్తివేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. 2011లో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైన టైంలో బషర్ అల్ అసద్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అమెరికా ఆంక్షలు విధించింది. 6 నెలల క్రితం అసద్ ప్రభుత్వాన్ని దించి అహ్మద్ అల్ షరా నాయకత్వంలో సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుండి ఆర్థిక ఆంక్షలు ఎత్తివేస్తామన్న సంకేతాలను అగ్రరాజ్యం ఇస్తూనే ఉంది. ఇటీవల సౌదీ అరేబియా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్ షరాతో భేటీ అయ్యారు. ఇప్పుడే ఆర్థిక ఆంక్షలు ఎత్తివేస్తామని పేర్కొన్నారు.